పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పీఠమెక్కినప్పటి నుండి ఆ దేశ విదేశాంగ విధానం పూర్తిగా సైనిక వ్యూహాలకు, స్వార్థ ప్రయోజనాలకు బందీగా మారిపోయింది. కంగాలైపోయినటువంటి పాకిస్తాన్ ను గట్టెక్కించడం పక్కనబెట్టి తన ఆర్మీ చీఫ్ కుర్చీని కాపాడుకోవడమే లక్ష్యంగా మునీర్ దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. ఇందుకోసం సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ వంటి ఇస్లామిక్ దేశాల చుట్టూ కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. దౌత్యం పేరిట మునీర్ ఆడుతున్నటువంటి ఈ డర్టీ గేమ్స్ వెనుక ఉన్న అసలు నైజం ఇప్పుడు అంతర్జాతీయ పత్రికల కథనాలతో బట్టబయలైంది. భారత్ ను ఎదుర్కొనే సత్తా లేక ఆఖరికి ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ జరిపినటువంటి విధ్వంసకర దాడుల నుండి తప్పించుకోవడానికి పాకిస్తాన్, టర్కీ దేశం కాళ్ల వద్ద మోకరిల్లింది. టర్కీ నుండి భిక్షగా పొందినటువంటి డ్రోన్లతో ఆత్మరక్షణ వెతుక్కున్నటువంటి పాక్ సౌదీ అరేబియాలో తన సైనిక సేవలను అమ్ముకుంటూ వ్యాపారం చేస్తోంది. సౌదీ రక్షణ పేరుతో ఏకంగా 8,000 మంది పాక్ సైనికులను అక్కడికి పంపి వాళ్ల ప్రాణాలను తనఖాపెట్టి బిలియన్ల కొద్ది డాలర్లను ఆర్మీ ఫండ్స్ పేరిట గుంజుతోంది. పాకిస్తాన్ లో ప్రస్తుతం ఆకాశాన్ని అంటున్నటువంటి ద్రవ్యోల్బణం, తినడానికి తిండి లేని దౌర్భాగ్య పరిస్థితి, తీర్చలేని అప్పుల భారం తాండవిస్తున్నాయి. ఈ అంతర్గత దరిద్రం నుండి, ప్రజల తీవ్ర నిరసనల నుండి దృష్టి మళ్లించడానికి మునీర్ అండ్ కంపెనీ ఈ దౌత్య నాటకాలకు తెరలేపింది. ప్రజలకు సమాధానం చెప్పుకోలేక విదేశాంగ విధానాన్ని ఒక కవచంగా వాడుకుంటూ అంతర్జాతీయ మీడియాలో హడావుడి చేసి తమ వైఫల్యాలను కప్పుపుచ్చుకునే దౌర్భాగ్య స్థితిలో పాక్ ప్రభుత్వం ఉండిపోయింది. భిక్షాటన చేయడంలో సిద్ధహస్తురాలైనటువంటి పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీలతో స్నేహం నటించి అమెరికాను బుట్టలో వేసేందుకు ప్రయత్నిస్తోంది. సౌదీ నుండి $3 బిలియన్ భిక్ష పొందినటువంటి పాక్ ఇప్పుడు ఏకంగా అమెరికా ముందు చేయి చాచి $10 బిలియన్ భిక్షను అర్థిస్తోంది. ఒకవైపు చైనా కాళ్లు పట్టుకుంటూనే మరోవైపు అమెరికా డాలర్ల కోసం దేహి అనడం పాకిస్తాన్ నైజానికి, ఆసిమ్ మునీర్ దౌత్య దిగజారుడుతనానికి నిలుబెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. పాకిస్తాన్ లోపల పరిస్థితి శ్మశానాన్ని తలపిస్తోంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ఆక్రమిత కాశ్మీర్లలో పాక్ ఆర్మీ అట్రాసిటీలకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో హింస, తిరుగుబాట్లు విరుచుకుపడుతున్నాయి. సొంత భూభాగంలోనే సాయుధ బలగాలు, తిరుగుబాటుదారులు పాక్ సైన్యాన్ని తరిమి కొడుతుంటే ఆ అంతర్గత హోంవార్ నుండి ప్రపంచ దృష్టిని మళ్లించడానికి మునీర్ ఈజిప్ట్, టర్కీలతో నకిలీ దౌత్య సంబంధాల డ్రామాను ఆడుతున్నారు. సొంత దేశంలో అగ్నిగుండం లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆసిమ్ మునీర్ మాత్రం ఇరాన్ సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహిస్తున్నాడంటూ ప్రపంచం ముందు వదులు కొడుతున్నారు. చైనా, అమెరికాలను ఒకేసారి బురిడి కొట్టించవచ్చని మునీర్ భ్రమపడుతున్నారు. కానీ సొంత సైన్యంలోనే అసమ్మతి రగులుతుండడం, ప్రజల్లో ఆర్మీ పట్ల తీవ్ర అసహ్యం నిండిపోవడంతో పాకిస్తాన్ సైన్యం మునిపెన్నడూ లేనంతగా బలహీనంగా, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో కూడా ఆర్మీ నాటకాలు చెల్లేలా లేవు. దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అక్రమంగా జైల్లో పెట్టి ఏలుతున్నటువంటి సైనిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. తాజాగా మాజీ హోంమంత్రి ఫజల్ ఉర్ రెహమాన్ పాక్ సైన్యాన్ని నడ్డి రోడ్డుపై నగ్నంగా నిలబెట్టారు. పాకిస్తాన్ సైనికులు కేవలం డబ్బు కోసమే ప్రాణాలు ఇస్తారు అంటూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించడం పాక్ ఆర్మీ నికృష్ట స్థితికి, ఆసిమ్ మునీర్ వ్యవస్థ వైఫల్యానికి చెంపపెట్టుగా మారింది. సొంత పౌరులకు తిండి పెట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రతిపక్షాలు, తిరుగుబాటుదారుల దెబ్బకు భయపడుతున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ ప్రపంచం ముందు మాత్రం మహా దౌత్యవేత్తల్లా నటించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎంతమంది కాళ్లు పట్టుకున్నా, ఎంత భిక్షమెత్తుకున్నా ఆసిమ్ మునీర్ వేస్తున్నటువంటి ఈ చౌకబారు దౌత్య పాచికలు పాకిస్తాన్ను అంతర్గత వినాశనం నుండి రక్షించలేవంటూ ప్రపంచ దేశాలకు స్పష్టంగా అర్థమవుతోంది.